జేఈ మెయిన్ 2025 జనవరి సెషన్ రిజల్ట్స్ వచ్చాయి. ఎగ్జామ్ అయిన దగ్గర నుంచి చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఈ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అని వీడియోస్ చేశారు. కానీ అవన్నీ ఊహాగానాలు మాత్రమే. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరందరూ రియలైజ్ చేసి ఉంటారు అవి హౌ మచ్ ఆఫ్ ద మార్క్ దే ఆర్. ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మన దగ్గర కొంచెం డేటా ఉంది, అథెంటిక్ డేటా ఉంది. ఈ డేటాతో ఏ మార్క్కి 99 పర్సెంటైల్ వచ్చింది, ఏ మార్క్స్కి 99.9 వచ్చింది, ఏ మార్క్స్కి 95 వచ్చింది, ఏ మార్క్స్కి 90 వచ్చింది అన్నది కొంచెం విత్ లిటిల్ సర్టనిటీ మనం చెప్పగలం. సో అది ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను. అన్ఫార్చునేట్లీ మనకి ఎన్టీఏ ఈ డేటా ఇవ్వదు. ఎన్టీఏ డేటా ఇస్తే చాలా బాగుంటుంది, బట్ ఎన్టీఏ డేటా ఇవ్వదు. సో ఒకసారి ఆ పర్సంటైల్ వర్సెస్ మార్క్స్ 2025 సెషన్ చూసిన తర్వాత వాట్ ఆర్ ద లెసన్స్ వీ కెన్ లెర్న్ అన్నది మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ 99 పర్సంటైల్ ఎక్కడ, ఏ మార్క్కి 99 పర్సంటైల్ వచ్చింది? ఆబ్వియస్లీ ఇట్ హెస్ చేంజ్ ఫ్రమ్ షిఫ్ట్ టు షిఫ్ట్. ఇప్పుడు 22 జనవరి ఫస్ట్ షిఫ్ట్ చూస్తే 158కి 99 పర్సంటైల్ వచ్చింది. అదే 28 జనవరి ఫస్ట్ షిఫ్ట్ చూస్తే 148 పర్సంటైల్కి వచ్చింది. సో అయితే ఇది అన్నిటికన్నా టఫెస్ట్ షిఫ్ట్ అని చెప్పాలి. 148కి 99 పర్సంటైల్ వచ్చింది. సో యూ కెన్ సే దట్ ఈస్ ద టఫెస్ట్. ఏది ఈజియెస్ట్ అంటే 24 జనవరి సెకండ్ షిఫ్ట్ అన్నది అన్నిటికన్నా ఈజీ వచ్చింది. 200 మార్క్స్కి 99 పర్సంటైల్ వచ్చింది. 1, 2, 3 ఇవి మూడు తీసేస్తే అవుట్లయర్స్ ఇది 22 జనవరి ఫస్ట్ షిఫ్ట్, 24 జనవరి సెకండ్ షిఫ్ట్, 28 జనవరి ఫస్ట్ షిఫ్ట్, ఇవి మూడు తీసేస్తే ఇవి ఎక్స్ట్రీమ్స్. మిగిలినవన్నీ చూస్తే 170, 180 రేంజ్లో ఉంది. అంటే ఈసారి ఎన్టీఏ క్రిందటి సంవత్సరం కన్నా బాగానే మేనేజ్ చేసిందని చెప్పాలి. కాకపోతే ఇవి మూడు అవుట్లయర్స్. సో ఈరోజు వచ్చిన వాడు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసినా కూడా పర్సంటైల్ తక్కువ వస్తుంది. వెరాజ్ ఈరోజు 28 జనవరి కానీ 22 జనవరి ఫస్ట్ షిఫ్ట్ కానీ తక్కువ మార్కులకే ఎక్కువ పర్సంటైల్ వస్తుంది. సో దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. సో వీటికి హైయెస్ట్కి లోయెస్ట్కి డిఫరెన్స్ చూస్తే దాదాపుగా ఒక 50 మార్కుల డిఫరెన్స్ ఉంది. అదే కిందటి సంవత్సరం 83 మార్కుల డిఫరెన్స్ ఉంది. సో కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. బట్ స్టిల్ 50 మార్కులు ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్. సో కొంచెం స్టూడెంట్స్ ఈ రోజైనా రాసిన వాళ్ళు కొంచెం మిస్లీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ 28 జనవరి రాసిన వాళ్ళు ఫస్ట్ షిఫ్ట్ అంటే బ్రేక్ తర్వాత రాశారు కాబట్టి ఆ రోజు విత్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళుంటారు. ఆ రోజు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు కష్టంగా ఉన్నాయి. సో కొంచెం ప్యానిక్ అయి ఉండొచ్చు. ఆ ప్యానిక్ అవ్వడం వల్ల కొంతమంది పేపర్స్ పాడు చేసుకొని బయటకు వచ్చారు. ఎవరైతే కూల్గా ఆన్సర్ చేయగలిచారో వాళ్ళు మార్క్స్ అంటే ఓ రేంజ్ మార్క్స్ తెచ్చుకొని మంచి పర్సంటైల్స్ తెచ్చుకోవడం మనం చూసాము. అయితే ఇందులో మనకి నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ గుణపాఠం ఏంటంటే జేఈ మెయిన్కి వెళ్తున్నప్పుడు వీ షుడ్ నాట్ బీ ఫిక్సేటెడ్ అబౌట్ మార్క్స్. ఈ మార్క్స్ నాకు వీక్లీ టెస్ట్లో నా ఇన్స్టిట్యూట్లో నాకు ఈ మార్క్స్ వస్తున్నాయి యావరేజ్గా ఓ 220, 230. సో ఆ రోజు కూడా నేను 220, 230 తెచ్చుకోవాలి అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకూడదు. పేపర్ చూసి మనం డిసైడ్ చేయాలి. వాట్ ఆల్ వీ కెన్ డూ ఇస్ లుక్ ఎట్ ద పేపర్, ఆన్సర్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అండ్ కమ్ అవుట్. అంతేగాని ఒక మార్క్తో ఫిక్సేట్ అయ్యి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే వీ విల్ హ్యావ్ అ ప్రాబ్లం. మనం చూస్తున్నాం ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ 99 పర్సంటైల్. తర్వాత let us go to 99.9 పర్సంటైల్. 99.9 పర్సంటైల్ మనం ఊహించినట్టే 28 జన్ ఫస్ట్ షిఫ్ట్ 214కి వచ్చింది. అండ్ ఇది సెకండ్ షిఫ్ట్ 24 జన్ సెకండ్ షిఫ్ట్ 260కి వచ్చింది. సో ఇది మనం అనుకున్నాం కదా, ఇది టఫెస్ట్ షిఫ్ట్ అయితే ఇది ఈజియెస్ట్ షిఫ్ట్ అయింది. సో 99.9 పర్సంటైల్ 24 జనవరి నాడు 260 వస్తేనే వచ్చింది. వెరస్ 214కే 28 జనవరిలో 214కే మనకి 99.9. అదే 22 జనవరి ఫస్ట్ షిఫ్ట్ 224కి వచ్చింది.
Now let us look at 95 percentile. 95 percentile ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది? 95 percentile ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ టైం. ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్ 95 percentile వరకు రావచ్చు. అది వేరే వీడియోలో చూద్దాము. కట్ ఆఫ్స్ అంటే క్వాలిఫైయింగ్ మార్క్, జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వడానికి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. సో 95 percentile, ఇది పర్సెంట్ కాదు, ఇది పర్సంటైల్. 95 percentile ఎక్కడికి వచ్చింది చూస్తే మళ్ళీ 28 January చూస్తే 96 మార్క్స్కి 95 percentile వచ్చింది. అదే 24th January సెకండ్ షిఫ్ట్కి 142 మార్క్స్ వస్తే కానీ 95 percentile రాలేదు. అదే మనకి 22nd January ఫస్ట్ షిఫ్ట్కి 101 అయింది. సో లెట్ us లుక్ అట్ ది 90 percentile. ఇది పర్సెంట్ కాదు, ఇది పర్సంటైల్. 90 percentile ఎక్కడికి వచ్చింది? 28 January ఫస్ట్ షిఫ్ట్ 72 మార్కులకే 90 percentile వచ్చింది. అదే 24th January సెకండ్ షిఫ్ట్కి 110 మార్క్స్కి 90 percentile వచ్చింది. అదే 22nd January ఫస్ట్ షిఫ్ట్కి 74 మార్క్స్కే 90 percentile వచ్చింది. అయితే మనం చూస్తున్న ఒకటి మేబీ అ కోఇన్సిడెన్స్, సెకండ్ షిఫ్ట్ అక్రాస్ ద బోర్డ్ సెకండ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ కన్నా ఎక్కువ, అంటే కొంచెం ఈజీగా ఉన్నట్టుంది. ఎందుకంటే మార్కులు మనం చూస్తున్నాం ఈ ఈ 90 percentile కానీ 95 percentile కానీ ఆర్ ఈవెన్ 99.9 percentile కానీ ఆర్ ఈవెన్ 90 percentile కానీ సెకండ్ షిఫ్ట్స్ అన్నీ కొంచెం ఎక్కువ స్కోర్ చేసినట్టున్నారు ఫస్ట్ షిఫ్ట్ కన్నా. ఇట్ మే బీ అ కోఇన్సిడెన్స్ ఆర్ వీల్ హ్యావ్ టు సీ స్టాటిస్టికలీ. ఏమైనా పర్హాప్స్ ఈవినింగ్ కొంచెం రిలాక్స్డ్గా స్టూడెంట్స్ రాస్తున్నారు, మార్నింగ్ కొంచెం టెన్షన్తో వెళ్తున్నారా, వీల్ హ్యావ్ టు సీ. బట్ దట్ సీమ్స్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్. ఓకే, ఆల్ ఇన్ ఆల్ మనం ఇందులో ఈ పర్సంటైల్ వర్సెస్ మార్క్స్ క్యాల్కులేషన్తో మనం చూడవలసింది ఏంటంటే, జేఈ మెయిన్కి వీ షుడ్ నాట్ గో విత్ అన్ ఎక్స్పెక్టేషన్ వాట్ దట్ ఈ మార్క్స్ నేను యావరేజ్గా ఎలాగోలాగా ఈ మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఫిక్సేషన్తో మాత్రము జేఈ మెయిన్కి వెళ్ళకూడదు. జేఈ మెయిన్ మనం ఏం చేయాలంటే విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ ఆన్సర్ చేసి బయటికి రావాలి. అండ్ అవర్ స్ట్రాటజీ షుడ్ డిపెండ్ ఆన్ ద పేపర్ ఆన్ దట్ డే. టఫ్గా ఉంటే రీజనబుల్గా స్కోర్ చేసి బయటికి వెళ్ళాలి, ఈజీగా ఉంటే మాత్రం ఎక్కువ స్కోర్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద టెస్ట్ టేకింగ్ టెంపరమెంట్ దట్ యూ షుడ్ ఫోకస్ ఆన్. అందుకోసం మీరు ఇంటర్మీడియట్ అయిపోగానే గ్రాండ్ టెస్ట్ రాస్తారు కదా ఏప్రిల్ సెషన్కి, ఆ గ్రాండ్ టెస్ట్ రాస్తున్నప్పుడు మాత్రము ఇటువంటి స్ట్రాటజీ వాడుకోవాలి. అండ్ పేపర్ టఫ్గా ఉందని చెప్పి డు నాట్ ప్యానిక్, డు నాట్ స్కోర్ ఎక్స్ట్రా నెగటివ్ మార్క్స్. అవి చేయకుండా టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ కెన్ స్కోర్. 140 is what you can score. Go and answer 140 and come out. అంతేగాని 140 నేను ప్రతి వారం నేను 200+ స్కోర్ చేస్తాను, ఈసారి 140 అంటే చాలా తక్కువ, సో అందుకోసం ప్యానిక్ అయిపోయి పేపర్ని పాడు చేసుకొని బయటికి వస్తే అల్టిమేట్లీ ద లూజర్ విల్ బి యూ. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. అయితే ఇప్పుడు దీంతో పాటు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈసారి ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వీ విల్ లుక్ ఎట్ దాట్. ఆల్సో వాట్ ఈజ్ అ సేఫ్ స్కోర్, అంటే ఎన్ఐటి IIITs తెచ్చుకోవడానికి వాట్ ఈజ్ అ సేఫ్ స్కోర్ అని అడుగుతున్నారు. సో వీ విల్ ఆన్సర్ దాట్ ఆల్సో ఇన్ అ సెపరేట్ వీడియో. కాకపోతే నా అడ్వైజ్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏంటంటే, అట్ దిస్ స్టేజ్ డోంట్ బాదర్ అబౌట్ ఇన్స్టిట్యూటు, బ్రాంచు, ఇవన్నీ ఇప్పుడు మనం వీ షుడ్ నాట్ ఫోకస్ ఆన్. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇమీడియట్లీ విత్ ఇన్ 10 days April 1st నుంచి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే విత్ ఇన్ 10 days April 1st నుంచి మనకి జేఈ మెయిన్ ఉంది. సో అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్. అంతేగాని బ్రాంచు, కాలేజు అని చెప్పి యూట్యూబ్ వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. లెట్ us నాట్ లుక్ ఎట్ దాట్. ఇది వాట్ వీ హ్యావ్ డన్ టుడే ఇస్ వాట్ ఈస్ ద లెసన్ దట్ వీ కెన్ లెర్న్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కొరిలేషన్ బిట్వీన్ మార్క్స్ అండ్ పర్సంటైల్. అది మాత్రమే చూడాలి. లెట్స్ నాట్ వేస్ట్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ నాకు ఏ బ్రాంచ్ వస్తుంది, నాకు ఏ ఇన్స్టిట్యూట్ వస్తుంది, ఈ డిస్కషన్ అయితే మనం పెట్టుకోవద్దు. ఇట్ విల్ అన్నెసెసరీలీ ఏమవుతుందంటే ఇట్ విల్ డిస్ట్రాక్ట్ ద స్టూడెంట్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జేఈ మెయిన్ ప్రిపరేషన్.